హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ 4 గుడ్లు 2 బంగాళదుంపలతో అదిరిపోయే ఒక కొత్త స్నాక్స్. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇలాగా సింపుల్గా ట్రై చేయండి. తప్పకుండా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం నేను ఇక్కడ 4 గుడ్లను ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. 4 గుడ్లు తీసుకున్నాం కాబట్టి 2 బంగాళదుంపలు తీసుకోవాలి. అదే 2 గుడ్లు తీసుకున్నట్లయితే 1 బంగాళదుంప అయినా సరిపోతుంది. ఇది 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకొని పైన లేయర్ అంతా తీసేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఎక్కడ బంగాళదుంపలు అనేది ముక్కలు అనేవి ఉండకుండా మెత్తగా చేసుకోండి. అలా అని మెత్తగా ఉండాలని మిక్సీ మాత్రం అస్సలు వేయొద్దు. మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోద్ది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదా, వాటిని తీసుకోండి. ఇలాగా తీసుకున్న తర్వాత దాన్ని మధ్యకి కట్ చేసుకోవాలి. ఒక గుడ్డుని 2 ముక్కల కింద కట్ చేసుకోండి. ఇప్పుడు మనం 4 గుడ్లు తీసుకున్నాం కాబట్టి 8 ముక్కలు అవుతాయి అన్నమాట. ఇలాగ అన్నీ ముక్కల్లా చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని పాను వేడైన తర్వాత నూనె వేసుకోండి. నూనె అనేది ఎక్కువ లేకుండా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. 1 స్పూన్ అయితే. ఇప్పుడు బంగాళదుంప ఆల్రెడీ మనం మ్యాషర్తో మెత్తగా చేసుకున్నాం కదా, దాన్ని ఈ నూనెలో వేసి వేయించుకోవాలి. బంగాళదుంప పచ్చిగా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం పచ్చివాసన వస్తుంది. అందువల్ల మనం 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం మసాలాలు యాడ్ చేద్దాం. పసుపు 1/2 టేబుల్ స్పూన్ కలర్ కోసం, ఉప్పు రుచికి తగినంత, కారం 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం కలిసిన తర్వాత స్నాక్స్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చాట్ మసాలా పౌడర్ వాడుతున్నాము. చాట్ మసాలా పౌడర్ వేయడం వల్ల ఇది బంగాళదుంప స్నాక్స్కి మంచి టేస్ట్ ఉంటుంది. చాట్ మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. వీడియోని మాత్రం చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి షేర్ అవ్వి ఛానల్ అనేది మనకి గ్రోత్ అవుతుంది. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం నిమ్మకాయ 1 ముక్క తీసుకొని దీనిలో వేసుకోవాలి. నిమ్మకాయ లేని వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. నిమ్మకాయ వేయగానే మనకి మంచి టేస్ట్. కొత్తిమీర జల్లేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ ముద్దను పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి తీసుకోండి. శనగపిండి తీసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వామ్ తీసుకోండి. శనగపిండిలో వామ్ వేయడం వల్ల మనకి అరగలేదు అన్న ప్రాబ్లం ఉండదు. అందువల్ల మనం ఇక్కడ వామ్ తీసుకున్నాము. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. పసుపు కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళని వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకోండి. మనకి తిక్కుగా ఉండేలాగా వేసుకోవాలి. పల్చగా ఉండకుండా చిక్కగా ఉండాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మొత్తం కలిపిన తర్వాత 2 నిమిషాలు మళ్ళీ అలాగా కలుపుతూ ఉండాలి. కంపల్సరీ ఈ టిప్ మాత్రం మర్చిపోకండి. 2 నిమిషాలు మొత్తం కలిపేసుకొని ఇప్పుడు చూడండి ఇలాగ అయ్యే వరకు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. బంగాళదుంపల్లో ఆల్రెడీ మసాలాలన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, దాన్ని బాల్స్లో తయారు చేసుకోవాలి. ఇక్కడ మనకి 8 ముక్కలు ఉన్నాయి కదా ఎగ్వి, 8 ముక్కలు ఉన్నప్పుడు 8 బాల్స్లో తయారు చేసుకోవాలి. ఈ 2 బంగాళదుంపలు 8 కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి బంగాళదుంపల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గుడ్డు ముక్కను తీసుకొని ఈ బంగాళదుంప స్టఫింగ్ని దాని మీద పెట్టేసుకోండి. దాని మీద మొత్తం పెట్టేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా బాల్లా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా తయారు చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేయలేనట్లయితే కనుక ఊడిపోద్ది. అందువల్ల మీరు గట్టిగా ప్రెస్ చేసి రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి. చూడండి ఇలాగే మొత్తం అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నీ ముందే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత నూనె వేసుకోండి. నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క గుడ్డు మిశ్రమాన్ని తీసుకొని శనగపిండిలో వేసుకొని బజ్జీ వేసుకోవాలి. ఏదైనా ఒక స్పూన్ తీసుకొని దానిపైన వేసుకొని ఇప్పుడు ఏదైనా ఫోర్క్తో తీసుకొని మనం ఇది బజ్జీలా వేసుకోవాలి. వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, మనకి బంగాళదుంప ముద్ద అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవడమే.
ముందు హైలో పెట్టుకోండి. బజ్జీ వేసిన వెంటనే మాత్రం మంటని మీడియంలో తగ్గించేసుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకి మాడిపోతాయి, ఉడకకుండానే మాడిపోతాయి. అందువల్ల మనం ఎప్పుడూ కూడా బజ్జీ వేసేటప్పుడు మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా రకాల బజ్జీలు చూసే ఉంటారు, కానీ ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మనం ఇక్కడ తినే సోడా అసలు వేసుకోలేదు కాబట్టి మనకి ఇవి పొంగకుండా ఉంటాయి. సోడా కావాలనుకున్న వాళ్ళు వేసినట్లయితే కొంచెం పొంగుతాయి, కానీ ఇలా కూడా మనకి టేస్ట్ అనేది ఏమాత్రం డిఫరెంట్ ఉండదు. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. లేదు స్పూన్తో వేయలేము అనుకునే వాళ్ళు కావాలంటే చేత్తో కూడా వేసుకోవచ్చు. ఇలా మనం కారం కానీ ఏమీ వేసుకోలేదు కాబట్టి ఇవి కారంగా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చేత్తో వేసి చూపిస్తాను ఒకసారి. చేత్తో వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే మనకి గుడ్డు అనేది లేదంటే బంగాళదుంప మిశ్రమం కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. పిండి మొత్తాన్ని చక్కగా ముద్దలా చేసుకొని ఒక్కొక్కటి బజ్జీ వేసేసుకోండి. ఇలాగే మొత్తం అన్ని బజ్జీలు వేసుకొని దీన్ని కూడా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ రుచికి తగినట్లుగా, కారం 1/2 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1 ముక్క, ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. నిమ్మకాయ, ఉప్పు, కారం అన్నీ వేయడం వల్ల మనకి ఇవి కారంగా పుల్లగా ఉంటుంది. ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టఫింగ్ చేసుకోవాలి. బజ్జీలోకి ఉల్లిపాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనకి బజ్జీలు రెడీ అయ్యాయి కదా, చూడండి చక్కగా స్నాక్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాగ మధ్యకి కట్ చేసి చూస్తే చూడండి, మధ్యకి సగభాగం అంతా గుడ్డు ఉంటుంది, సగభాగం అంతా బంగాళదుంప. నూనెలో వేయించడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సగం బజ్జీ మీద ఆల్రెడీ మనం ఉల్లిపాయలు రెడీ చేసుకున్నాం కదా, దీని మీద వేసేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకోండి. కావాలంటే పిల్లలకి ఉప్పు కారం ఎక్కువ తినరు అనుకునే వాళ్ళకి, ఉల్లిపాయ వద్దనుకునే వాళ్ళకి నార్మల్గా కూడా ఇచ్చేయచ్చు. చూసారు కదా, సింపుల్గా మనం గుడ్డు బంగాళదుంప బజ్జీ ట్రై చేశాను. తప్పకుండా మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.